సంక్రాంతి పండుగ అంటేనే హిందువులకు ఎంతో ఇష్టమైన పండుగ. ఈ పండుగలో భాగంగా ఈరోజు భోగి ప్రతి ఒక్కరూ ఎంతో హ్యాపీగా సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు తన కార్యకర్తలతో కావచ్చు, ప్రజలతో కావచ్చు ఎంతో అద్భుతంగా ఈ పండుగ చేసుకోవాలని చెప్పి పోలీస్ గ్రౌండ్ లో అంటే టీడీపీ కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు గేమ్స్ కండక్ట్ చేశారు. ఈ గేమ్స్ క్రికెట్ కావచ్చు, హాకీ కావచ్చు, షటిల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఈ గేమ్స్ అని నిర్వహించారు. ఈ గేమ్స్ సంబంధించి ఎలా జరిగే ఈ గేమ్స్ అని మనతో మాట్లాడడానికి మన్సూర్ అన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు హిందువులు ఎంతో సాంప్రదాయంగా జరుపుకునే సంక్రాంతి వేడుక సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి వదిన గారు కానీ, శ్రీనివాసరెడ్డి అన్న గారు కానీ అందరూ బాగా చేసుకోవాలనేసి, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలనేసి ఈరోజు పోలీస్ గ్రౌండ్లో భోగి మంటతో భోగి వేసి అంటే ఉదయం 5:30 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. పొద్దున్న 5:30 నుంచి భోగి మంటతో స్టార్ట్ అయ్యి ఇది ఈరోజు అన్ని స్పోర్ట్స్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. క్రికెట్ అయితేనేమి, కబడ్డీ అయితేనేమి, వాలీబాల్ అయితేనేమి, షటిల్ అయితేనేమి అన్నీ కూడా ఈరోజు మాకు అందరి కార్యకర్తలకు ఏర్పాటు చేశారు. మాతో పాటు మాకనంగా ఉత్సాహంగా మన ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు, వాసన్న గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సంతోషము. ప్రతి ఒక్క మన మాధవి వదిన గారిని చూసి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు కూడా నేర్చుకుని ఇట్లా మన కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపేదానికి ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మర్చిపోలేని రోజు ఇది. ఎందుకంటే చాలా సంతోషంగా ఈరోజు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. నాన్ వెజ్ వెరైటీలు అయితేనేమి, వెజ్ అయితేనేమి, మొత్తం మన టిఫిన్కి సంబంధించి చాలా మంది, దాదాపు ఒక 1000 మంది వరకు ఈరోజు కార్యకర్తలు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మాకు. సంక్రాంతి కేవలం హిందువుల పండగ కాదు, ఇది కులాల మతాలు అతీతంగా జరుపుకునే పండగ అన్నట్టు ఈరోజు మంచి వాతావరణంలో ఈరోజు మేమంతా గడపడం జరిగినది. చూశారు కదండి, ప్రతి ఒక్క కార్యకర్తలో ఉత్సాహం నింపడానికే ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావచ్చు, శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మొత్తం ఈ ప్రతి ఒక్క క్రీడలో దగ్గరుండి పాల్గొని ప్రతి ఒక్క కార్యకర్తలో ఒక కొత్త ఉత్సాహం నింపారని చెప్పి అన్నారు. కుల మతాలకు అతీతంగా ఈ పండగ చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడ ఇంత స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించారు ఎమ్మెల్యే గారు అని చెప్పి కడప నగరాధ్యక్షులు మన్సూర్ అలీ తెలిపారు.